నెక్స్ట్ వచ్చేసరికి మనకు మలేరియా ఫీవర్. ఈ మలేరియల్ ఫీవర్ ఏందంటే డిసీజ్డ్ కాజ్డ్ బై ఏ పారాసైట్. ఏదైతే ఇన్ఫెక్టెడ్ మస్కిటో ఉంటుందో ఆ మస్కిటో మనకు కుట్టడం వల్ల మనకు ఈ యొక్క ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇక్కడ మలేరియా వచ్చేసరికి హై ఫీవర్ విత్ సివియర్ హెడేక్ ఉంటుంది. బాగా ఎట్లుంటుందంటే మనకు ఫీవర్ ఏమో హై ఉంటుంది, వెంటనే స్వెట్టింగ్ వచ్చేసి చెమటలు పట్టేసి మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. ఇక్కడ ఈ మలేరియా వచ్చినప్పుడు ఫీలింగ్ ఆఫ్ డిస్కంఫోర్ట్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా హెడేక్, నాజియా విత్ వామిటింగ్, డయేరియా, అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. ప్లస్ మనకు జాయింట్ అండ్ మజిల్ పెయిన్స్ ఉంటాయి. ఇక్కడ ర్యాపిడ్ బ్రీతింగ్, అంటే ఈ మలేరియాలో ఎక్కువగా మన బ్రీతింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ ర్యాపిడ్ హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది. అట్లే మనకు ఈ వచ్చేసరికి ఫాలోడ్ బై హై ఫీవర్. ఇన్ మలేరియా ఫాలోడ్ బై హై ఫీవర్, ఫాలోడ్ బై స్వెట్టింగ్ అండ్ కమ్ డౌన్ టు నార్మల్ టెంపరేచర్. నెక్స్ట్ వచ్చేసరికి డెంగ్యూ ఫీవర్. ఇది సీజనల్గా ఈ సీజన్లో వచ్చే ఫీవరు. ఈ మధ్య చాలామంది ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలామంది డెంగ్యూ జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. ఇది కూడా దోమల ద్వారానే వస్తుంది, సంక్రమించే వ్యాధి. అయితే దీంట్లో ఇది తీవ్రమైన కేసులలో, ఈ డెంగ్యూ సివియర్గా ఉన్న కేసుల్లో రక్తస్రావం జరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఇది ప్రాణాంతకం. ప్లస్ ఇందులో కూడా సేమ్ ఫీవర్, హై ఫీవర్ ఉంటాయి, దద్దుర్లు వస్తాయి, కొద్దిమందికి హెడేక్ ఉంటుంది, జాయింట్ అండ్ మజిల్ పెయిన్స్ ఉంటాయి. ఇది 4 రకాల వైరస్ల వల్ల వస్తుంది. మెయిన్గా ఏంటంటే వెస్ట్ నైల్ అండ్ ఎల్లో ఫీవర్ వైరస్లకు కారణమయ్యే వైరస్లు. అయితే ఈ డెంగ్యూ జ్వరం వచ్చిన వ్యక్తితో పాటు మనం ఉండడం వల్ల మనకేమీ ఈ డెంగ్యూ సోకదు. మెయిన్గా వాళ్ళకు కుట్టినటువంటి దోమ మనకు కుట్టడం వల్ల మనకు ఆ బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి మనకి డెంగ్యూ సోకుతుంది. అలాగే చికన్ గున్యా ఫీవర్. ఈ చికన్ గున్యాలో కూడా ఇది కూడా ఏంటంటే వైరల్ ఫీవర్ ట్రాన్స్మిటెడ్ బై మాస్కిటోస్, దోమల వల్లనే వస్తుంది. అయితే ఇక్కడ సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటాయండి. హై ఫీవర్తో పాటే సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ప్లస్ దీర్ఘకాలికంగా ఈ నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ పెయిన్స్ అనేటివి కూడా సడన్గా వస్తాయి, కానీ లాంగ్ టర్మ్లో అవి ఆ పెయిన్స్ ఉంటాయి. మెయిన్గా ఈ యొక్క చికన్ గున్యా వచ్చిన వాళ్ళు మెయిన్గా రెస్ట్ తీసుకొని ఈ ఫ్లూయిడ్స్, ఇంటేక్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలా. మెయిన్గా పెయిన్ మెడికేషన్స్ తీసుకోవాలి. మన మెడి9 వచ్చేసరికి మన దగ్గర ఇటువంటి ఫీవర్స్కు చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. వారి యొక్క కాన్స్టిట్యూషన్ను బట్టి, వారి యొక్క మెంటల్ సిమ్టమ్స్ కానివ్వండి, వీటిని కేస్ హిస్టరీ తీసుకొని కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో మళ్ళీ ఈ జ్వరాలు రాకుండా మనము నివారించవచ్చు. అలాగే మనకు చాలా ప్రివెంటివ్ డ్రగ్స్ కూడా ఉన్నాయి. అంటే మనకు ముందే డెంగ్యూ రాకుండా, మలేరియా ఇట్లా రాకుండా మనకు ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకు చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఆర్సెనికల్, హెపార్సల్, అకోనైట్, బెలడోనా, బ్రయోనియా, ఇలా చాలా రకాల మందులు ఉన్నాయి. నమస్తే.